Hi, hello everyone. Welcome to our channel Short Tricks for You. సో మన ఈ ఛానల్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి, సచివాలయం ఎగ్జామ్స్కి, ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మనం అర్థమెటిక్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ జిఎస్ జీకే క్లాసెస్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. రైట్, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. రైట్, సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా చేసాం. ఈ వీడియోలో మనం క్లాస్ 2లో మనం సమ్ వాట్ మోడరేట్ లెవెల్ టైప్ క్వశ్చన్ టు హై ఎండ్ క్వశ్చన్స్, అంటే ఒక 3-4 లైన్స్ ఉంటుంది క్వశ్చన్. అలాంటి క్వశ్చన్ మనం షార్ట్ ట్రిక్స్తో ఎలా చేయాలి, 1 లైన్ ఆన్సర్స్తో ఎలా చేయాలో చూద్దాం. రైట్, మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ గా ఈ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం అంటే వితౌట్ లైక్ యూజింగ్ పెన్ మనం చేసేయగలుగుతాం. వితౌట్ యూజింగ్ పెన్ ఆన్సర్ చెప్పేయగలుగుతాం. సో చూడడానికి కొద్దిగా పెద్దగా అనిపించినా కూడా ఈజీగా చేయగలుగుతాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో అబౌట్ అ సింగిల్ పాయింట్. ఒకటి తెలియాల్సి ఉంటుంది. ఎప్పుడైనా 2 ఆర్టికల్స్ కోసం ఒక పర్టికులర్ క్వశ్చన్ ఏదైనా కనిపిస్తే 2 ఆర్టికల్స్ విత్ సేమ్ సిపి ఆర్ సేమ్ ఎస్పీ, ఇక్కడ చూసుకుంటే 2 ఆర్టికల్స్ ఫర్ 1000 ఈచ్, అంటే ఫస్ట్ ఆర్టికల్ 1000 రూపీస్కి సోల్వ్ చేశాడు, సెకండ్ ఆర్టికల్ కూడా 1000 రూపీస్కి సోల్వ్, అలా ఉండాలి క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే గాట్ అంటే సిపి ఇచ్చాడు ఏంటి 700, 2 ఆర్టికల్స్ ఫర్ 700 ఈచ్, అంటే ఒక ఆర్టికల్ 700కి కొన్నాడు, అలా ఉండాలి క్వశ్చన్. ఇంకో ఆర్టికల్ కూడా 700కి కొన్నాడు. క్లియర్? సో అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో కానీ సోల్డ్ అని ఉంటే, క్వశ్చన్లో కానీ ఇక్కడ సోల్డ్ అని ఉంది, అక్కడ గాట్ అని కానీ బాట్ అని కానీ, అంటే సిపి గివెన్, సోల్డ్ అంటే ఏంటి ఎస్పి గివెన్. సో దీస్ ఆర్ ద 2 కేసెస్. రైట్, సోల్డ్ అని ఉంది అని అంటే, ఇక్కడ సోల్డ్ అని ఉంది అని అంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ లాస్. మరి ఎంత లాస్ వస్తుంది అని అంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్ లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ లాస్ పర్సంటేజ్ బై 100 అనే షార్ట్ ట్రిక్ మనం యూజ్ చేసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? అదే ఇన్ కేసు గాట్ అని కానీ సిపి అని కానీ బాట్ అని కానీ ఏమైనా అంటే కొన్న వేళ ఇచ్చినట్లయితే, కాస్ట్ ప్రైస్ కానీ ఇచ్చినట్లయితే డైరెక్ట్ ఆన్సర్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. ప్రాఫిట్ రాదు, లాస్ కూడా రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ వన్. నో ప్రాఫిట్ నో లాస్. క్లియర్? ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో చూసుకుంటే ఇప్పుడు మనం లాస్ పర్సెంటేజ్ వస్తుంది మనకి. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? గెయిన్స్ 10% అంటే 10. తర్వాత లాస్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 10/100. 0.000. దట్ మీన్స్ 1% is the loss percentage on the whole total. Find the loss or profit percentage అన్నాడు. అంటే మనకి లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో తెలియదు కదా, కానీ ఖచ్చితంగా సోల్డ్ అని ఉంటే మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్? 1%. క్లియర్? ఇన్ కేస్ క్వశ్చన్ లో మనకి గాట్ అని ఇచ్చాడు అనుకుందాం, అది సేమ్ 2 ఆర్టికల్స్ 700 రూపీస్, అవి ఏం చదవాల్సిన అవసరం లేదు. 2 ఆర్టికల్స్ సేమ్ సిపి ఉంటే 700 ఈచ్ అన్నాడు కదా. సో నో ప్రాఫిట్ నో లాస్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. దీన్ని మనం నార్మల్ గా కూడా చేయగలుగుతాం. అంటే ఎలా వచ్చింది? ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్ అన్నాం కదా, ఎలా అనేది కూడా మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుంటా వెళ్ళినా కూడా వచ్చేస్తుంది. బట్ వేరేస్ ఒక 1 సెకండ్ లో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. ఏమని రాయొచ్చు మనం? నో ప్రాఫిట్ నో లాస్. ఎందుకనంటే నో ప్రాఫిట్ నో లాస్ ఎందుకనంటే ఏం చెప్పాము? గాట్ సిపి ఇచ్చాడు కాబట్టి నార్మల్ గా చూద్దాం. 2 ఆర్టికల్స్ ఫర్ 700 అన్నాడు, అంటే ఓవరాల్ సిపి ఎంత అవుతుంది మనకి? 1400. ఓవరాల్ సిపి 1400. ఫస్ట్ దాని మీద ఆన్ 1 he gains 30%. ఫస్ట్ ఆర్టికల్ ఎంత అన్నాడు? 1400. అంటే ఒకటి 700, ఇంకొకటి 700. ఫస్ట్ దాని మీద he gains 30%, అంటే 100% ఏదైతే ఇచ్చాడో సిపి ఎప్పుడు కూడా ఎంత ఉంటుందని చెప్పుకున్నాం?
700, సిపి ఎప్పుడు 100% ఉంటుంది. ఎంత ఇచ్చాడు? 7. గెయిన్స్ 30% అంటే 130% ఎంత అంటే 700 ఇంటూ 130/100, 2 zeros క్యాన్సిల్, 70, 91 అంటే 910 వచ్చింది ఇక్కడ. క్లియర్? ఎస్పి 910 వచ్చింది ఇక్కడ. సెకండ్ కేసు ఇంకొక ఆర్టికల్ 700, అది కూడా ఏమవుతుంది? 100% ఈక్వల్స్ టు 700. ఇంకోటి ఏమన్నాడు? లూజెస్ 30%. అంటే ఇది ఎంత? ఎస్పి ఎంత అవుతుంది? 70% అవుతుంది. అంటే పర్సంటేజ్లో మనం చెప్పుకున్నాం కదా, ఫార్ములాస్ ఏమి యూజ్ చేయొద్దు. 7 7s 49 అంటే 900, 1300, 1400 అంటే ఓవరాల్ ఎస్పి ఎంత వచ్చింది? 1400. ఓవరాల్ సిపి ఎంత తీసుకున్నాం? 1400. 1400 కొని 1400కి అమ్మాడు. 1400 కొన్నాడు, 2 ఆర్టికల్స్ 700 ఈచ్. ఎంతకు అమ్మాడు? 2 కలిపి మళ్ళీ 1400కి అమ్మాడు. ఆన్సర్ ఏంటి మరి? నో ప్రాఫిట్ నో లాస్. సో ఇది మనకి డైరెక్ట్, ఇదంతా అవసరం లేదు ఎగ్జామ్లో, మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? డైరెక్ట్లీ వీ కెన్ రైట్ నో ప్రాఫిట్ నో లాస్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మళ్ళీ. సో అది మనకి 2 ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోల్డ్ కానీ బాట్ కానీ ఇచ్చినప్పుడు మనం ఆ విధంగా సింపుల్ ట్రిక్తో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ మోడల్లో ఇన్ కేస్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ ద హోల్, ప్రీవియస్ క్వశ్చన్ ఏమైంది? మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1% వచ్చింది. క్లియర్? అక్కడ నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది. సో అదే విధంగా పర్సంటేజ్ కాకుండా వాట్ ఈస్ ద లాస్ వాల్యూ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చిందా, 200 రూపీస్ వచ్చిందా, 300 రూపీస్ వచ్చిందా అనేది చెప్పాలి. క్లియర్? అలాగే ఇదే క్వశ్చన్ లో మనం చూసుకుంటే ఇక్కడ గెయిన్ 20%, లాస్ కూడా 20%. బట్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ లో గెయిన్ సపరేట్ అంటే వేరే వాల్యూ, లాస్ వేరే వాల్యూ ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. అది అనదర్ మోడల్. రైట్? ప్రీవియస్ మోడల్లోనే మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు? సోల్డ్ అని ఇచ్చాడు. సోల్డ్ అని ఇస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది అని చెప్పాం మనం? లాస్ వస్తుంది. సోల్డ్ అని ఇస్తే లాస్ వస్తుంది. బాట్ అని ఇస్తే నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. క్లియర్? ఎంత పర్సెంటేజ్ మరి లాస్ వస్తుంది? 20% ఇచ్చాడు. ఇక్కడ 20% ఇచ్చాడు. బై 100 వేసుకోవాలని చెప్పాం కదా. క్లియర్? అర్థమైంది కదా? 2 zeros అంటే 2 2s are 4, లాస్ వచ్చి 4% వచ్చింది. కానీ ఆన్సర్ అది కాదు. ఏమడిగాడు మనకి? ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద హోల్, ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది అనేది అడిగాడు. అంతేగాని లాస్ పర్సంటేజా ప్రాఫిట్ పర్సంటేజా మనకి అడగలేదు. అయితే ఎంత లాస్ వచ్చింది? ఇప్పుడు ఓవరాల్ గా మ్యాన్ సోల్డ్ అట్ అ లాస్ ఆఫ్ 4% అంటే మరి ఎంత కమ్మినట్టు వాడు? 96% కమ్మినట్టు కదా. 4% లాస్ తో అమ్ముతున్నాడు అంటే 96% అమ్ముతున్నాడు. ఇది ఎస్పి వాల్యూ కూడా ఇచ్చాడు కదా. 2 ఆర్టికల్స్ 1200 ఫర్ ఈచ్ అంటే ఓవరాల్ వాల్యూ ఎంత? 2400. అందుకే చెప్తున్నాను పర్సంటేజ్ ఒకవైపు, వాల్యూ ఒకవైపు. ఫార్ములా యూజ్ చేయొద్దు. ఎస్పి ఫార్ములా ఏంటి వద్దు, సిపి ఫార్ములా ఏంటి వద్దు, ఫార్ములాస్ వద్దు. పర్సంటేజ్ ఒకవైపు రాయండి, వాల్యూ ఒకవైపు రాయండి. మనకి ఎంత ఏం కావాలి? లాస్ ఎంత? 4% వచ్చింది. 4% వాల్యూ ఎంత? మార్చాం కదా. ఈక్వేషన్ అంటే మనకి పర్సంటేజ్ ఒకవైపు, వాల్యూ ఒకవైపు. సింగిల్ వాల్యూ రాయి 2400. రివర్స్ రాసేయండి 4/96. 4 1s are 4, 24s are 24 1s are 2400s అంటే లాస్ వాల్యూ 100 రూపీస్. లాస్ వాల్యూ 100 రూపీస్. ఈ విధంగా మనం ఈజీగా ఒక షార్ట్ ట్రిక్ తో యూజ్ చేసుకోవచ్చు. సోల్డ్ అని కనిపిస్తే క్వశ్చన్ లో డెఫినెట్లీ యూ విల్ గెట్ లాస్. ఇక్కడ బాట్ కానీ గాట్ కానీ సిపి కానీ ఇస్తే యూ విల్ గెట్ నో ప్రాఫిట్ నో లాస్. ఎస్పి ఈక్వల్స్ టు సిపి అయిపోతుంది. క్లియర్? క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇన్ కేస్ 2 డిఫరెంట్ ఇచ్చాడు, అప్పుడు ఈ షార్ట్ కట్ మనం అప్లై చేయలేము. అంటే గెయిన్ 7%, లాస్ 5% డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనం చేయలేము. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ 2 ఆర్టికల్స్ ఫర్ 2400, కాకపోతే ఈచ్ కాదు, ఓవరాల్ గా 2400. On one he gains 7%, on another he loses 5%. On the total he neither gains nor losses. టోటల్ మీద అయితే గెయిన్ అవ్వలేదు, లాస్ అవ్వలేదు. అయితే సిపి ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ ద సిపి ఆఫ్ ద ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్కి ఎంత సిపి ఎంత పెట్టుకున్నాడు, సెకండ్ ఆర్టికల్ ఎంత పెట్టుకున్నాడు. సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే మిక్స్చర్ రూల్ అని మనకు ఉంటుంది. మిక్స్చర్ రూల్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్లో ఉంటుంది మనకి. అఫ్ కోర్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ అదే చెప్తాం మనం. మిక్స్చర్ రూల్ అప్లై చేసుకుంటే చాలు. ఏంటి మిక్స్చర్ రూల్ అని అంటే
ఆన్ వన్ హీ గెయిన్స్ 7%. అంటే వచ్చింది, గెయిన్ అంటే ఏంటి, వచ్చింది ఎక్కువ, అంటే ఎంత వచ్చింది 7%. అంటే ఏంటి 100కి యాడ్ చేయాలి కదా పర్సెంటేజ్. ఏ క్వశ్చన్ ఇచ్చినా పర్సెంటేజ్ లోకి మార్చేయాలి, ఏ క్వశ్చన్ ఇచ్చినా పర్సెంటేజ్ లోకి మార్చేస్తే వెరీ ఈజీ. 107. తర్వాత ఈ లూజెస్ అంటే 5% అన్నాడు కాబట్టి 95. ఓవరాల్ ఏదైతే ఉందో అది మిడిల్ లో రాసుకోవాలి. ఓవరాల్ ఏమన్నాడు, నెయిదర్ గెయిన్స్ నార్ లూజెస్, అంటే ఏమి రాలేదు పోలేదు, అంటే 100 ఉంది. పోయింది అనుకో తగ్గిస్తాం, ఎక్కువ వచ్చిందంటే పెంచుతాం అంతే. మిక్చర్ రూల్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 7, ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 5:7, అంతే సింపుల్. టోటల్ ఎంత వాల్యూ ఇచ్చాడు 2004. ఫస్ట్ ఆర్టికల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆర్టికల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. 5 + 7 12. టోటల్ అమౌంట్ ఎంత ఉంది 2400. 12 1s are 12 2s are అంటే 200. 5 2s 10 అంటే దిస్ ఈస్ 1000 రూపీస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ సిపి. ఫస్ట్ 1000 అయితే సెకండ్ ఆబ్వియస్లీ ఎంత అవుతుంది 1400, ఎందుకంటే టోటల్ 2400 కదా. లేదంటే ఏం చేస్తాం, సెకండ్ ఆర్టికల్ కావాలంటే 7/5 + 7 12 into 2400. 12 2s are అంటే 7 2s are ఏది వేసుకున్నా ఒకటే. సో మనకి అక్కడ సింపుల్గా 1000 అయితే ఆబ్వియస్లీ 1400 ఉంటుంది. దీని మిక్చర్ రూల్ అని చెప్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని లైన్స్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నా 3 lines 4 lines, ఏ క్వశ్చన్ పెద్ద లెంది క్వశ్చన్ అయినా కూడా ఈజీలీ వీ కెన్ సాల్వ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే సేమ్ మోడల్. ఇక్కడ ఫైండ్ ద సిపి ఆఫ్ ద ఆర్టికల్ సోల్డ్ ఎట్ 5% లాస్ అని అడిగి. సేమ్ ఏ మ్యాన్ బాట్ 2 articles ఫర్ 2500 ఓవరాల్ గా. సో బాట్ అంటే మనకి సిపి ఇచ్చినట్టు. ఆన్ వన్ ఈ సోల్డ్ ఎట్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ చూడండి 10%, ఒకటి 5%, ఓవరాల్ గా 4% వచ్చింది. ఇక్కడ ఒక దాని మీద 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది, అది 110. 100 ప్రాఫిట్ 10% 110. ఇంకోటి ఏమంటే సోల్డ్ ఎట్ 5% లాస్ అంటే 95. సేమ్ మిక్చర్ రూల్ అప్లై చేసుకుంటే మనకి సింగిల్ లైన్ ఆన్సర్ దొరికేస్తుంది. ఓవరాల్ గా ఏమన్నాడు, గెయిన్ అన్నాడు. గెయిన్ అంటే మళ్ళీ ఎంత 4% అంటే 104. సింపుల్ థింగ్. వాట్ వాస్ ద డిఫరెన్స్ చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 95 నుంచి 104 అంటే 9 ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ 104 110 అంటే 6 ఉంటుంది డిఫరెన్స్, రైట్. సో ఇప్పుడు ఏమడిగాడు మనకు, ఓన్లీ సిపి ఆఫ్ ద 5% లాస్ ఇదా. సెకండ్ ఆర్టికల్ 5% లాస్ అని కాబట్టి ఇక్కడ 95 వేసాం. ఈ ఆర్టికల్ అంటే 6 parts, ఓవరాల్ ఎంత ఎప్పుడు యాడ్ చేసేయాలి 15. ఓవరాల్ సిపి ఎంత ఇచ్చాడు 2500. 5 3s are 5 500, అలాగే 3 1s are 3 2s are 2 5s are 10 అంటే 1000 rupees ఈస్ ద సెకండ్ ఆర్టికల్. సింపుల్ అన్నమాట. ఇది కావాలంటే 9/15 into 2500. అఫ్ కోర్స్ ఇది 1000 అంటే ఓవరాల్ గా 2500 కాబట్టి ఇది 1500 అయిపోతుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి అడిగాడు కాబట్టి ఆ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ అనదర్ వన్, క్వశ్చన్ నెంబర్ 16. సో ప్రీవియస్ గా మనం ముందు క్లాస్ లో 10 questions నేర్చుకుని దానికి కంటిన్యూషన్ కాబట్టి ఎవరైనా ముందు వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి, మీకు ఐడియా ఉంటుంది. బై సెల్లింగ్ 20 articles. ఈ క్వశ్చన్ మొన్న మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అవుతుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లో సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, అది చెప్తున్నాను ఇప్పుడు. బై సెల్లింగ్ 20 articles ఏ మ్యాన్ లూజెస్ సేల్ ప్రైస్ ఆఫ్ 5 articles. ఇక్కడ మనం చూసుకోవాలి ఫైండ్ ద లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ కట్టాలంటే ఎవరు కావాలి మనకి, సిపి కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టాలన్నా సిపి కావాలి. సిపి కోసం ఏమైనా అన్నాడా క్వశ్చన్ లో లేదు. సో సిపిని ఫైండ్ అవుట్ చేసి లాస్ ఫైండ్ అవుట్ చేశాడు, సింపుల్ థింగ్. క్లియర్. సో ఇక్కడ మనకి బై సెల్లింగ్ 20 articles సెల్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ తీసుకున్నాను నేను, ఒక ఆర్టికల్ ఎస్పి ఒక 1 rupee అనుకుందాం. ఎస్పీ ఆఫ్ 1 article 1 rupee. 20 articles కాబట్టి ఎస్పీ 20 rupees అవుతుంది కదా. సింపుల్. ఒక ఆర్టికల్ కి ఒక ఎస్పీ 1 rupee అయినప్పుడు 20 articles ఎస్పీ 20 rupees. ఎంత అన్నాడు లాస్ 5 articles అంటే ఎల్ అనేది 5 rupees అనుకుందాం, అంతే కదా. ఈ లాస్ వస్తే లాస్ తీసుకుంటూ, ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ తీసుకుంటా. 5 articles అన్నప్పుడు 5 rupees కదా. ఒక ఆర్టికల్ 1 rupee, 5 articles 5 rupees. ఆ విధంగా మనం ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్పీ తెలుసు, లాస్ 5 తెలుసు, ఇంకా ఏం కావాలి మనకి, సిపి కావాలి. సిపి అంటే ఏంటి, ఎస్పీ ప్లస్ ఓవరాల్ గా 25 rupees అవుతుంది. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 25 rupees అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ కావాలని అంటే లాస్ బై సిపి ఇంటూ 100, ఇదే కదా ఫార్ములా. లేదంటే ఎస్పీ 20 లాస్ 5 అంటే 95% ఇచ్చినట్టు 100% కట్టేసినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ ఎంత 5, సిపి ఎంత 25 ఇంటూ 100.
25 ones are 4s are 5 4s are 20% is the loss percentage. లేదనంటే ఇక్కడ SP20 అన్నాం, లాస్ 5 అంటే ఎంత పర్సెంటేజ్ అయినట్టు 95% ఇచ్చినట్టు 20 రూపీస్ 100% ఎంత అని చెప్పి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్న క్వశ్చన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో పర్సన్ పర్చేజ్డ్ 6 articles for 5 rupees, 5 articles for 6 rupees. ఇవి 2 కండిషన్స్ మనకి ఇచ్చాడు. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. అయితే మనకి ఇక్కడ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందో మనకు తెలియదు, సో అందుకని ఆర్ అని చెప్పించి. ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్, సేమ్ ఒక సింపుల్ షార్ట్ కట్ యూస్ చేసి మనం ఆ ట్రిక్ యూస్ చేసి సాల్వ్ చేయగలుగుతాం. సో పర్సన్ 6 articles అండ్ పర్చేజ్డ్ అంటే మనకి ఏంటి సిపి, ఇంకోటి సోల్డ్ అంటే ఎస్పి. సో సిపి కేసులో మనకి ఏమి ఇచ్చాడు 6 articles 5 rupees అన్నాడు, అలాగే ఇంకొకటి 5 articles 6 rupees అన్నాడు. ఇది కదా కేసు. క్రాస్ మల్టిప్లై చేసాడు అంతే, సింపుల్ క్రాస్ మల్టిప్లై. 5 5s are 25, 6 6s are 36, అంతే సింపుల్. ఏదైతే మనకి డీటెయిల్స్ ఇచ్చాడో దాన్ని క్రాస్ మల్టిప్లై చేసేస్తే చాలు. ఇప్పుడు సిపి 25, ఎస్పి 36. ఎస్పి ఈజ్ మోర్ మీన్స్ వాట్ యూ విల్ గెట్ ప్రాఫిట్, అంతే కదా. సిపి అనేది 25, ఎస్పి అనేది 36 అంటే ఎస్పి మోర్ అంటే యూ విల్ గెట్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో డిఫరెన్స్ 11, అంతే కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి. సిపి ఎంత వచ్చింది 2500. ఆల్రెడీ తెలుసు కదా మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత అంటే డిఫరెన్స్. సిపి ఎంత ఉంది 25 ఇంటూ 100, 1s are 4s are అంటే 44%. ఇది 44% అనేది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్. సేమ్ కేసు ఇక్కడ కూడా పర్చేజ్డ్ అంటే సిపి. తర్వాత ఎన్ని ఆర్టికల్స్ 11 articles 10 rupees. తర్వాత సోల్డ్ 10 articles క్రాస్ మల్టిప్లై చేసే 10 10s are 100 సిపి, 11 11s are 121. యాజ్ యూజువల్ గా సిపి 100 అయితే ఎస్పి 121 ఇచ్చాడు అంటే వాట్ యూ విల్ గెట్ అగైన్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అంటే ప్రాఫిట్ బై ప్రాఫిట్ ఎంత అవుతుంది ఎస్పి మైనస్ సిపి కదా. 121 మైనస్ 100 21. సిపి 100 ఇంటూ 100 will gets cancelled. 21% is the profit. సింపుల్ క్వశ్చన్ అనమాట. పర్చేజ్డ్ అనేది మనకి సిపి అవుతుంది, సోల్డ్ అనేది మనకి ఎస్పి అవుతుంది. క్లియర్? సో ఇక్కడ మనకి ఏవైతే ఆర్టికల్స్ ఇచ్చాడో 11 articles 10 rupees, 10 articles 11 rupees. సింపుల్ గా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి 10 10s are 100. క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ రెండు చేసేస్తా ఉంటారు, అదే మిస్టేక్ అవుతుంది. ఈ రెండు చేసి ఇక్కడ, ఈ రెండు చేసి ఇక్కడ చేస్తే ఆన్సర్ అది. క్రాస్ మల్టిప్లై చేయాలి. 11 11s 121, 10 10s 100. ఓవరాల్ డిఫరెన్స్ వచ్చి మనకి సిపి ఈజ్ మోర్ కదా, సిపి 100, ఎస్పి 121. సిపి ఎస్పి ఈజ్ మోర్, దట్ మీన్స్ యూ విల్ గెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లో మనకి a person purchased 11 articles for a rupee. How many must be sold per a rupee to gain 10%? సేమ్ మోడల్ అక్కడైతే 12 articles ఏదో క్వశ్చన్ అని చెప్పాడు. సో ఇప్పుడు పర్సన్ పర్చేజ్డ్ అంటే ఏంటి మనకి సిపి. పర్చేజ్డ్ సిపి 11 articles for a rupee. 11 articles వచ్చి మనకి 1 rupee అన్నాడు అంటే వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 1 article? 1 article ఏమవుతుంది 1/11 అవుతుంది, అంతే కదా. 11 articles వచ్చి 1 రూపీకి వచ్చాయంటే 1 article డెఫినెట్లీ విల్ బి 1/11. ఇది సిపి. ఎంత ఇచ్చాడు మనకి? సో సిపి ఆల్వేస్ హౌ మచ్ పర్సెంటేజ్ 100%. ఎంత వాల్యూ 1/11. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ మనకి గుర్తుండాలి. ఈ స్టేట్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. రివర్స్ ఇప్పుడు 1 article 11 అంటే లైక్ 11 articles 1 rupee అంటే 1 article 1/11. సో ఇన్ ద సిమిలర్ వే 1/11 1 article అంటే 11 articles 1 rupee. ఇది ఇస్తే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాట్ వీ రిక్వైర్డ్ రూపీ టు గెయిన్ 10% అంటే ఏంటి మీనింగ్ 110%.
పర్సంటేజ్లోకి మార్చే కదా. ఏ క్వశ్చన్ ఇచ్చినా పర్సంటేజ్లోకి మార్చుకోవాలి, ఈజీ అయిపోతుంది. ఎనీ క్వశ్చన్ పర్సంటేజ్ లైన్లో కంటే పర్సంటేజ్ ఒకవైపు వాల్యూ ఒకవైపు రాసుకోవాలి. సింగిల్ వాల్యూ ఎంత ఉంది, 1/11. రివర్స్ చేయాలంటే 110/100. 11 1s are 11, 10s are 10 1s అంటే 1/10 చిన్నగా చెప్పాము. 11 ఆర్టికల్స్ 1 రూపీ అంటే 1 ఆర్టికల్ 1/11. సో 1/10 1/11 వచ్చిందంటే 11 ఆర్టికల్స్. 1/10 వచ్చిందంటే 10 articles he should sell to gain 10%. 10 articles he should sell to gain 10%. సేమ్ మోడల్ ఇక్కడ ఏమన్నాడు, 12 ఆర్టికల్స్ అన్నాడు. సో 1 ఆర్టికల్ ఏమవుతుంది, 1 article is equals to 1/12 rupees. A man loses 90%. How many must be sold per rupee to gain 10%? To gain 10% అంటే 110% అంటే man loses 10% అన్న కాబట్టి 90% is 1/12. Then gain 20% అంటే ఎంత రావాలి మనకి, 120% రావాలి. సింగిల్ నెంబర్ by reverse, 120/90. 12 1s are 12 10s are 0 0 will get cancelled. 1/9 అంటే 9 articles he should sell to gain 20%. ఈ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయగలం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బ్యాంక్ ఎగ్జామ్లో అయితే ప్రిలిమ్స్ బేస్లో చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో కూడా సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఎంటీఎస్ వీటిలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. క్లియర్. సో దట్స్ ఆల్ గైస్. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి క్లాస్ 2 ఇది. ఇంకా హై ఎండ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.